హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ సుజీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే బాగున్నాను. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మన వ్లాగ్ వచ్చి కొత్తగా మన విజయవాడలో మన అందరి మిస్సమ్మ అంటూ ఓపెన్ చేసేసారు, మిస్సమ్మ షోరూమ్. సో ఇది వచ్చి ఎక్కడంటే కరెక్ట్గా ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే ట్రెండ్ సెట్ దగ్గర అండి. ట్రెండ్ సెట్ దగ్గర కనబడుతుంది మనకి కంపల్సరీగా. సో ఇప్పుడైతే మనం లోపలికైతే ఎంటర్ అయిపోయామో, చూసారు కదా ఓపెనింగ్ రోజే ఎలా ఉందో క్రౌడ్. అంటే ఏ షోరూమ్స్ అయినా ఏ షాపింగ్ మాల్స్ అయినా ఓపెనింగ్ రోజు అంటే చాలా రష్ అయితే ఉంటుంది కదా. సేమ్ ఇక్కడ కూడా అంతే అనమాట. మేమైతే లోపలికి ఎంటర్ అయిపోయాము. ఇది కూడా ఒక ఫ్లోర్ అనండి, పైన సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అలా ఏం లేదు. కింద గ్రౌండ్ ఇచ్చేసరి ఫస్ట్ ఫ్లోర్ అనమాట. సో ఇక్కడ మొత్తం స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది. అలాగే కౌంటర్స్ పెట్టారు. అంటే ఎక్కడైనా ఉండేదే కదా, పట్టు చీరలు, కాటన్ చీరలు, వర్క్ శారీస్ అవన్నీ సెపరేట్ సెక్షన్స్ పెడతారు. ఇక్కడికి వచ్చేసరికి మనకి పటోలా శారీస్ కానీ, అలాగే వెంకటగిరి, ఇక్కత్, పోచంపల్లి అలా ఒక్కటి ఏంటండి అన్ని రకాల శారీస్ అయితే ఉన్నాయి కంపల్సరిగా. ఇక్కడ అందరు చూస్తున్నారు కదా అని మనం కూడా వచ్చేసాము. అంటే కొంచెం బాగున్నాయి అనిపించింది అనమాట, అందుకని ఇక్కడికి వచ్చాము. సో ఇవైతే రేట్లు కూడా ఎక్కువే అనిపించింది, ఎందుకంటే ఫ్యాబ్రిక్ వైజ్ ఓకే పర్లేదు అనుకున్నాము. అది మేమైతే ఎక్స్పెక్టేషన్ ఒక 3,500 to 4,000 అలా ఎక్స్పెక్ట్ చేసాంలేండి. సో అలా 6,000 దాకా ఉన్నాయి ఇవైతే. అండ్ కాకపోతే మాకు ఆ ఫ్యాబ్రిక్ ఇంకొంచెం షైనింగ్ ఉంటే బాగుండేది అనిపించింది. బట్ ఎనీవే, తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు అన్నట్టు ఇష్టం వచ్చినట్టు తీసుకుంటున్నారు. చాలా మంది జనం ఉన్నారు. ఆ జనం కూడా ఎక్కడ తగ్గట్లేదు. అందరికి ఎవరికి కావాల్సిన వాళ్ళు పిక్ చేసుకొని ఫుల్గా 4-5 శారీస్ ఒక్కళ్ళ దగ్గర అలా ఉంటున్నాయండి. సో మేము వచ్చేసరికి ఆల్రెడీ చాలా జనం ఉన్నారు కదా, చూస్తున్నారుగా. ఎవరికి వాళ్ళ చేతుల్లో ఒక 5-6 శారీస్ అయితే కంపల్సరీగా ఉంటున్నాయి. సో మనం అయితే ఇంకో సెక్షన్కి వచ్చేసాము. అండ్ మిస్టేక్ శారీస్ కూడా ఉన్నాయంటండి. ఆ మిస్టేక్ శారీస్ అయితే దానిపైన ఒక 5,000 అలా ఉంటే 2,000 అలా వస్తున్నాయి. సో మిస్టేక్ శారీస్ ఉన్నాయి అన్నారు. ఇగో ఇటువైపు ఉన్నాయి అన్నారు. ఊరికి ఒకసారి చూడడానికి అయితే వచ్చాము. కానీ పెద్దవాళ్ళు అండి కొంచెం ఫ్యాన్సీ టైప్లో ఉన్నాయి. మనకైతే అంటే నేనైతే అలాంటి చీరలు పెద్దవాళ్ళే కాబట్టి కట్టను. సో కాకపోతే ఈ రోజుల్లో అందరూ ప్రతి శారీ కట్టేస్తున్నారనమాట. కొంచెం ఆఫర్లో కూడా ఉంటున్నాయి కదా. కొంచెం చిన్న మిస్టేక్ అండి, లిటిల్ బిట్ అసలు కనబడిన కూడా కనబడదు అంత చిన్న మిస్టేక్స్ అయితే ఉన్న శారీస్ చాలా తక్కువలోనే వచ్చినాయి. అందుకే చాలా మంది చాలా శారీస్ అయితే పిక్ చేసుకుంటున్నారు. ఇప్పుడైతే ఇక్కడ శారీస్ కూడా బాగున్నాయి, బట్ ఇవి కూడా 6,000 to 7,000 ఈజీగా ప్రైస్ ఉన్నాయండి. సో ఇవన్నీ ఒకటైతే మాకైతే పట్టు చీరలు అయితే బాగున్నాయి అనిపించినాయి. ఇవన్నీ ఎప్పుడు ఉండేవి, ప్రతి షోరూంలో ప్రతి షాపింగ్ మాల్స్లో కంపల్సరీగా మనకు కనబడుతూనే ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి అంటే పెద్దవాళ్ళ శారీస్ ఒకసారి చెక్ చేసుకోవాలి. అలాగే ఒకవేళ బ్రైడల్స్ అంటే ఇప్పుడు పెళ్ళికి ఉన్న వాళ్ళందరూ చూసేది ఏంటి, మెయిన్ ఎక్కువ కలెక్షన్, అలాగే వెరైటీస్, ప్లస్ అది కాకుండా శారీకి తగ్గ మ్యాచింగ్, ఐ మీన్ టు సే శారీకి కాంబినేషన్స్ కంపల్సరీగా ఉండాలి. మంచి కలర్ కాంబినేషన్స్ ఇస్తే కంపల్సరీ తీసుకుంటారు. అలా కాకుండా పేస్టల్ కలర్స్ కూడా చాలా బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఈ మధ్యకాలంలో. అసలు పెళ్లి కూతుళ్ళు అంటేనే పేస్టల్ కలర్స్ వాడుతున్నారు, అంత ఇదిగా ట్రెండ్ అయినాయి ఆ పేస్టల్ కలర్స్ అంటే. అండ్ నార్మల్ నేనైతే అంత త్వరగా ఇష్టపడను, బట్ అప్పుడప్పుడు వేస్తానండి, అలా అలా కనపడతా ఉంటాను ఆ కలర్స్లో కూడా. అంటే అన్నీ వాడాలి కదా అన్నట్టు. ఇప్పుడైతే వేరే శారీస్కి అయితే కౌంటర్కి వచ్చేసాము. ఇక్కడ కూడా బాగున్నాయి శారీస్, ప్రతి ఒక్కళ్ళు చాలా తీసుకుంటున్నారని ఊరికి ఒకసారి చూడడానికి అయితే వచ్చామన్నమాట. అన్నీ బాగా చూసారు కానీ వర్క్ సారీ ఇక నేను మా బ్రదర్ అయితే వచ్చాము కదండి. ఇక చూస్తున్నాం అనమాట. అసలు ఎక్కడా ఖాళీ లేదు. ఇప్పుడు ఆ కౌంటర్లన్నీ ఫుల్గా ఉన్నాయి. ఒకళ్ళ వెనకాల ఒకళ్ళ నుంచొని చూడాల్సి వస్తుంది అనమాట. అది కొంచెం ఖాళీ అయితే మనకు కావాల్సింది మనం అడగచ్చు. బట్ ఇలాంటి రోజుల్లో మనం కంపల్సరీగా వెళ్ళి కొంచెం కౌంటర్ ఖాళీ ఉండి ఒక్కొక్కసారి మనకు నచ్చింది అడగాలంటే చాలా కష్టం, అసలు పాసిబుల్ అవ్వదు. బట్ ఇలాంటి రోజుల్లో అందుకే రాకూడదు. నేను అందుకే ఒక 3-4 days అయ్యాక వస్తాను. బట్ ఇది ఒకసారి వద్దాం, ఇస్తాం, మనందరిది అంటారు కదా,
ఈయన కొంచెం అతని గురించే చూడడానికని వచ్చానమాట. సో అదొక మెయిన్. అయితే ఏమన్నా శారీస్ నచ్చితే ఒకవేళ తీసుకోవచ్చు అన్నట్టు వచ్చానమాట. నాకైతే ఒక చీర బాగా నచ్చింది, ఇదిగోండి మా బ్రదర్ అయితే పట్టుకున్నాడు. ఆ కలర్ శారీస్ నా దగ్గర ఉన్నాయి, ఒక 3 శారీస్ ఉన్నాయి. మరి అది తీసుకోవాలో వద్దని ఆలోచిస్తున్నాము. ప్లస్ అది కాకుండా ఇంకా మంచి ఏమైనా దొరుకుతాయేమో అని బెటర్ వెతుకుతున్నాం అనమాట. ఇక్కడ చూసారు కదా ఫ్లోరల్ శారీ ఒకటైతే ఉంది, అది ఆల్రెడీ వేరే వాళ్ళు తీసేసుకున్నారు. బట్ ఓకే అనిపించింది, అలాంటి వాటిల్లో తీసుకోవచ్చేమో అనిపించింది. బట్ అది ఓపెన్ చేస్తే చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ అండి, అంత పెద్ద ఫ్లవర్స్ కూడా నచ్చు. వెనకాల కలెక్షన్ చూపిస్తున్నాను చూడండి, పట్టు శారీస్ అసలు నెంబర్ ఆఫ్ స్టాక్ అయితే ఉంది. ఇప్పుడు చూపించేది ఆయన 20,000 అండి. ఈజీగా 20,000 అయితే ఉన్నాయి శారీస్. మినిమం స్టార్టింగ్ మనకి బ్రైడల్లో 20,000 ఉన్నాయన్నమాట. అదిగోండి పర్సనల్ కలర్స్ అన్నాను కదా, దానికి కొంచెం గ్రాండ్గా అంటే బార్డర్ కొంచెం డార్క్ వస్తే సూపర్గా ఉంటాయండి. అలాంటి అసలు వదులుకోకండి ఒకవేళ ఎవరైనా బ్రైడల్స్ ఉంటే. ఇప్పుడు పెళ్ళిళ్ళు బాగా చేసుకునే వాళ్ళకైతే ఇది మంచి సజెషన్ అనుకోవచ్చు. అండ్ శారీస్ అయితే కొంచెం డార్క్ కలర్స్ కూడా కావాల్సిన వాళ్ళు వాళ్ళకి కూడా చూపిస్తున్నారు. ఆల్రెడీ బ్రైడల్ అంటే కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు చాలామంది వచ్చారండి. వాళ్ళు పిక్ చేసుకుంటే నేను జస్ట్ చూస్తున్నాం అనమాట. అసలు శారీస్ ఏ ప్రైజెస్లో ఉన్నాయి, అలాగే కలెక్షన్ ఎలా ఉందని చూస్తున్నాము. సో పర్లేదు అనిపించింది బ్రైడల్ వైజ్ అయితే మాకైతే. ఇక కాకపోతే మాకు అంత ప్యూరిటీ అయితే కనబడలేదండి ఎక్కడ, అన్ని శారీస్లో కూడా కొంచెం ప్యూరిటీ ఏమన్నా లెస్ అయిందా అనిపించింది. బట్ ఎనీవే కలెక్షన్ అయితే ఓకే అనిపించింది అనమాట. అండ్ మెయిన్ మనం వచ్చిన పని అయితే అవ్వలేదు, ఎందుకంటే మిస్ అమ్మ మాది కాదు మనందరిది అంటూ ఉంటాడు కదా, ఆయన ఎక్కడున్నాడని ఎతుకుతూ ఒక పక్కన ఇవన్నీ లుక్ వేస్తున్నాం అనమాట. శారీస్ చూస్తున్నారా ఎంత బాగున్నాయో కదా, అంటే కలర్ కాంబినేషన్స్. ఇది కూడా బాగుందండి. ఈ శారీ నేను కొంచెం తక్కువ రేట్ ఉంటుంది అనుకుంటున్నా, 2,000 ఉంది, అంటే 2,000 ఉందండి దాని మీద. సో అది తీసుకుందాం అనుకున్నాము. బట్ ఆ చీర 2,000 పెట్టి మనం దేనికి అంటే ఏ పర్పస్కి వాడాలా అని ఒక థాట్ వచ్చింది. సరే ఇంకా అది పక్కన పెట్టి ఈ పక్కన శారీస్కి వచ్చామన్నమాట. ఇవైతే చాలా సేల్ అయిపోయినాయండి. ఈ శారీస్లో చాలామంది ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఇలాంటి శారీస్ ఉన్నాయన్నమాట. సో అంత సేల్ ఉంది ఆ శారీస్కి. మరి ఆ శారీస్ని ఏమంటారని నాకు ఐడియా లేదు. అండ్ పట్టు సెక్షన్స్కి వచ్చామన్నా కదా, ఇవైతే 35,000 ఉన్నాయి. ఆఫర్స్లో వచ్చేసరికి ఇవి 18,000 పడుతున్నాయంట. అండ్ అంటే ఆఫర్ వచ్చి 18,000, అక్కడ ఉండడమేమో 35,000. ఇదిగోండి ఓపెన్ చేస్తున్నాను. మాకేమో దూరం నుంచి కొంచెం ఫ్యాన్సీ టైప్లో కనపడుతున్నాయి కదా, మనందరికీ అలాగే కనపడుతున్నాయి కదా, కానీ 17,000 అంటే కొంచెం మినిమం గ్యారంటీ ఉంటుందన్నమాట. ఇప్పుడు అక్కడ చూపిస్తున్నాయన్నీ పట్టు శారీస్ అండి. పట్టు సెక్షన్స్లో కొంచెం డిఫరెంట్ మోడల్స్ చూపిస్తున్నాను. సో ఇదైతే కొంచెం నాకు ఫ్యాన్సీ టైప్ అనిపించింది, బట్ అది కూడా పట్టు చీరేనంట. అలాగే కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తున్నాను, చూసేయండి. క్లాత్ బాగుందా? ఏంటో చీరలా ఫ్యాన్సీ పట్టు కాదు కదా, ఇది పట్టేనా? 17. ఇదిగో నేను ఇందాక అన్నాను ఎలా ఉంటుందో రా అన్నాను. 24 అంట. తెలుస్తుంది కొద్దిగా తెలుస్తుంది ప్యూరే. 19,400. 6,900. 6,900 మిస్టేక్ చూపిస్తారు. ఇది వర్క్ ఉంది కదా, ఇది దీనివల్ల బాగుంది కదా, ఇది దానివల్ల. ఆ చీర ఒకటే బాగుంది.
మరి ప్రైస్ కూడా రీజనబుల్ నిన్నరా అంటే 5,000 ఇది 5,000 అంట. ఇక్కడే అక్కడ ఉన్నాయంటే అలా బ్లూ తీసుకోవాలి. తెలియదు కదా, అవైతే 5,000 శారీస్ అండి. 5,000లో అలా ఉన్నాయి. అవైతే చాలా బాగున్నాయి, నాకు బాగున్నాయి అనిపించింది. బట్ ఆ చీర తీసుకుందామంటే ఫ్యాబ్రిక్ కొంచెం స్కిన్కి అయితే అతుక్కుపోతాయి అనమాట. కొంచెం అలాంటి నేను కొంచెం అవాయిడ్ చేస్తాను, అందుకని ఆలోచిస్తున్నాము 5,000గా తీసుకుందాం వద్దా అని. కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి. అవైతే వాటిలో ఇంకా చాలా శారీస్ ఉన్నాయన్నారు కలర్స్, బట్ అవి స్కిన్కి ఒక్కటి టచ్ అయిపోతాయి బాగా అని ఒక్క రీజన్తో పక్కన పడేసాం. ఫైనల్గా మనం మిస్ అమ్మ మనందరిది అంటూ ఉన్న అతన్ని అయితే చూపించేసాను, చూసారు కదా. ఇప్పుడైతే ఈ చీర అండి తీసాము. ఆల్రెడీ నా వ్లాగ్స్లో కానీ నా షార్ట్స్లో కానీ చూస్తుంటే ఇలాంటి శారీస్ అయితే నేను చాలా వేర్ చేశాను. సో అందుకని ఆలోచిస్తున్నాను అనమాట. సేమ్ కలర్ శారీ, సేమ్ మోడల్, డిజైన్స్ కూడా అలాగే ఉన్నాయి. బట్ ఒక్క డిఫరెన్స్ ఏంటంటే బ్లౌజ్ మాత్రం ఎల్లో కలర్ది కొంచెం కాంట్రాస్ట్ ఇచ్చాడనమాట. దాని గురించి ఆలోచించి ఆ శారీ తీసుకోవాలా అని ఆలోచిస్తున్నాను. చూడండి, ఎక్కడికక్కడ మనుషులందరూ అసలు ఎక్కడ ఖాళీ లేకుండా అక్కడికక్కడ కూర్చొని పోవడం, అలాగే 4-5 చీరలు పక్కన పెట్టుకోవడం. మరి ఇంతమంది ఇంత హడావుల్లో అన్నన్ని చీరలు తీసుకుంటున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ నేనైతే మధ్యలో ఒక చోట స్ట్రక్ అయి ఉన్నాను అనమాట. ఇక ఆఫర్స్ విషయానికి వస్తే ఆఫర్స్ కూడా బాగానే ఉన్నాయండి. శారీ సూపర్ ఎక్సలెంట్ అనేది చెప్పను, ఓకే డిఫరెంట్ అయితే ఉన్నాయి. అండ్ ఒకసారి విజిట్ చేయండి, మీకు కూడా ఐడియా ఉంటుంది. అలాగే ఆఫర్స్ విషయానికి వస్తే 15,000తో మనం పర్చేస్ చేస్తే 2 శారీస్ వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారనమాట. అది కూడా మంగళగిరి పట్టు ఒకటి, మామూలుది ఒక శారీ కంపల్సరిగా ఇస్తున్నారు. ఇది మంచి ఆఫరే. మరి 2 శారీస్ ఫ్రీ వస్తాయి. ఇక ఫైనల్ గా మనం అయితే వచ్చేసాం. ఇంకా 2 అవర్స్ పైనే ఉన్నాను, ఇంతకు మించి ఎక్కువసేపు ఉండలేను, నేనైతే ఇంకా బయలుదేరి. ఇక ఫైనల్ గా మిస్ అమ్మ మాది కాదు మనందరిది అంటూ ఎప్పుడెప్పుడు మాట్లాడుతున్నాడు కదా, బాగా ట్రెండింగ్ లో ఉన్నాడు కదా, తన దగ్గర కూడా వెళ్ళిపోయాను. ఒక చిన్న ఫోటో అయితే వేసుకున్నాను. సేమ్ మన వీడియోస్ లో ఎలా ఉంటాడు అలాగే ఉన్నాడు కదా, బయట కూడా అలాగే ఉన్నాడులేండి. సో ఫైనల్ గా ఇంకా మేమైతే బయటకు వచ్చేస్తున్నాము. ఇదండి ఈ రోజు వ్లాగ్. కలెక్షన్ ఎలా ఉందో చెప్పేయండి. అలాగే మీరు కూడా వెళ్ళారు లేదా, మీ ఎక్స్పీరియన్స్ కూడా నాతో షేర్ చేసుకోండి. ఇదండి ఈ రోజు వ్లాగ్. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నా లింక్ని అందరికి ఫార్వర్డ్ చేసేయండి. ఇలాంటి మరికొన్ని మంచి మంచి వీడియోస్తో మీ మందికైతే వచ్చేస్తుంటాను. యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నానని నా ఫీలింగ్. మరి మీరు కూడా ఏమనుకుంటున్నారు నాతో కామెంట్ బాక్స్ చెప్పండి. ఇదండి వ్లాగ్. బాయ్ బాయ్.